నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్ హలో, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము, సత్తెనపల్లి. బాగా టైం ఇప్పుడు వచ్చేసి 1 o'clock అట్లా అవుతుంది. సో బాగా ఎండ కూడా ఉంది బయట. సో బండి మీద వెళ్దామా బస్సులో వెళ్దామా అని ఆలోచిస్తూ వెళ్తున్నాము ప్రజెంట్. సో రెడీ అయితే అయ్యాము, బయటకు అయితే వచ్చేసాము. చూద్దాం, ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి కదా. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఈ ఎండను బట్టి మనం బస్సుకి వెళ్ళటమా లేదంటే బండి మీద వెళ్ళటమా అనేది ఆలోచిద్దాము. ఇక మేము ముగ్గురం అయితే రెడీ అయ్యాము, ఆల్మోస్ట్ ముగ్గురం రెడీ అయ్యి బయటకు వచ్చేసాము కూడా. ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే మెచ్యూర్ ఫంక్షను, మా అమ్మ తరపున నుంచి పిన్ని అవుతుంది. సో అమ్మాయి పిన్ని వాళ్ళ కూతురిది మెచ్యూర్ ఫంక్షను. సో దానికైతే అటెండ్ అవ్వటానికి అమ్మ నాన్న అయితే మార్నింగే వెళ్ళిపోయారు. సో మేమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. చూద్దాము అసలు అక్కడ దాకా వెళ్ళేసరికి మన ఫేస్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నున్నగా పౌడర్ పూసుకొని ఉన్నారు. సో ఆడికి పోయేసరికి ఆ పౌడర్ ఉంటుందా ఊడిపోయిద్ది అనేది తర్వాత తెలిసిపోయింది. ఓకేనా, బయలుదేరదామా? విని మమ్మీ ఇప్పుడైతే పౌడర్ పూసుకుంది, అక్కడికి వెళ్ళాక పౌడర్ అయిపోయాక బొగ్గు లాగేది చూడండి. మరి బాయ్ చెప్పు. పెట్టుకో. వెళ్ళేదారిలో ఏమన్నా మంచిగా మనం ఆగగలిగితే ఆగి ఆ వీడియో ఏమన్నా తీగలైతే తీద్దాం. ఓకేనా, బాయ్. సో దోస్తులు, మేమైతే సత్తెనపల్లి బండి మీదే వస్తున్నాము. బస్సు మీద అనుకున్నాము కానీ అప్పుడప్పుడు మబ్బులు పడుతున్నాయి, చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు మళ్ళీ ఎండ వస్తూ ఉంది, వస్తూ ఉండేసరికి సరే ఎలాగైనా చెట్లు ఉంటాయి కదా, రోడ్డుకి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించాడు కదా, ఇక ఆ చెట్లు ఉంటాయి కదా అన్న ఉద్దేశం మీద అలాగే బండి మీదే వస్తున్నాము. సో అక్కడక్కడైతే బాగానే ఉంది, కొన్ని చోట్ల ఎండగా ఉంది, కొన్ని చోట్ల బాగుంది. ఇన్ని అయితే గట్టిగా ఒక నిద్ర వేస్తుంది. సరదాగా వచ్చేసాము సత్తెనపల్లి దాకా. ఇంకొక జస్ట్ ఒక 5 minutes లోపల మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక అక్కడ సరదా కాదంట, ఎండ ఉందంట, 2 దోశలు తినిందంట. మమ్మీ నేను 2 దోశలు తిన్నాను, డాడీ 10 రూపాయలు 4 ఇడ్లీలు. ఇప్పుడు దోశలకు వచ్చిన గొడవ, నేను 2 తిన్నా, నేను 1 తిన్నానని గోల. సరే మనమైతే ఇక వెళ్ళిపోతున్నాము. ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము. వెళ్ళిపోయి వాళ్ళని కలిసి లంచ్ చేసేసి ఇక బయలుదేరదాం. మళ్ళీ రిటర్న్ అవుదాం వెంటనే. ఎందుకంటే రేపు మళ్ళా లగేజ్ ప్యాకింగ్ అన్నీ ఉన్నాయి. రేపు ఈవినింగ్ నుంచి మనకి చెన్నై వెలంగిని వెళ్ళే ట్రిప్ ఉంది కదా. సో దానికి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని త్వరగా వెళ్ళిపోదాం ఇంటికి. ఓకేనా? వీడియోస్ వస్తాయి, ఎవరు కూడా వీడియోస్ అస్సలు మిస్ అవ్వదు. అమ్మాలు వచ్చారు. హీరోయిన్ బాగున్నా ఏది మావయ్య, ఏం సంగతి? ఇదిగో ఈయన మా మావయ్య, లాస్ట్ మావయ్య, చిన్నోడు అందరికన్నా. ఫోటో కాదు, ఫోటో వీడియో, ఇది యూట్యూబ్ ఛానల్. ఇగో ఇక్కడ మన ఫంక్షన్కి ఫోటోలు వీడియోలు తీస్తుంది. దడుచుకుంటున్నారు వీడియోలు అంటే అందరూ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భయానికి గురైపోతున్నారు. సో ఫైనల్గా అయితే వీడియో అక్కడ కట్ అయ్యి ఇక్కడ ప్రత్యక్షమైందని అనుకుంటున్నారా? మనం ఇక ఫంక్షన్ చూసుకుంటున్నాము. ఆ ఫంక్షన్ మధ్యలోనే మనకి
వాతావరణం క్లైమేట్ ఎందుకనో డిఫరెంట్గా అనిపించింది. ఇదేదో కొంచెం తేడా కొట్టిద్ది అనిపించింది. ఇక అప్పుడు మొదలు పెట్టుకున్న వర్షము ఇదిగో ఇప్పుడు దాకా ఆగలేదు, వర్షం పడతానే ఉంది. చూడండి వెనకాల ఎలా ఉందో. ప్రజెంట్ డీమార్ట్కి వచ్చాము, ఎందుకంటే మనం రేపు ఇక మన జర్నీ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తున్నాం కదా. సో అందుకని డీమార్ట్కి వచ్చి కొన్ని థింగ్స్ తీసుకునే ఉన్నాయి, ఆ థింగ్స్ తీసుకుని వెళ్దామని వచ్చాము. కొద్దిగా వర్షం తగ్గేసరికి అది పరిస్థితి. అందుకనే వీడియో బాగా తీద్దాం అనుకున్నా, ఫంక్షన్ కదా హడావిడిగా ఉంటుంది. వచ్చిన చుట్టాలందరినీ చూపిస్తా, ఎవరెవరు మనకు సంబంధించిన వాళ్ళు అందరినీ పరిచయం చేద్దామని అనుకున్నాము. బట్ అదే రిలేటివ్స్ని చుట్టాలు పరిచయం చేద్దాం అనుకున్నాను. కానీ ఆ వర్షానికి మనకి అది అంత అనుకూలించలేదు, అందుకని మనం దాన్ని క్లోజ్ చేసేసాము అక్కడితో. సో ఇక్కడైతే ప్రత్యక్షం అయ్యాము. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక డీమార్ట్లో కావాల్సిన థింగ్స్ తీసుకున్నాము. ఈ వీడియో అయితే ఇంతే ఇక. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. రేపటి నుంచి చాలా అంటే చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి, మంచి మంచి ప్లేసెస్ వస్తున్నాయి, అందరూ చూసే ప్లేసెస్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉంటా దోస్తులు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే మరి బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్.